శరీర వాక్య భాగంలో ఇక్కడ ఎందుకు మరి తెలుపాయలు 4వ వచనంలో అయినను ఎక్కువ ఆజ్ఞించిన దేవుడుగా తెలుపాయి శరీరం తెచ్చుకోము ప్రధాని యాజకులకు యెహోవా దాకిమాడైన యోషువ ధైర్యం తెచ్చుకోండి దేశంలో సమస్త జిల్లాల ధైర్యం తెచ్చుకుని పని జరిగించి తోడుగా ఉన్నాను. ఇక్కడ 3 ముగ్గురితో జనులతో యెహోషువతో జెరుబాబెలుతో ఏమంటున్నాడంటే దేవుడు ధైర్యం తెచ్చుకోండి అని వారికి ధైర్యం లేదు. ఎందుకంటే మరి మొదటి భాగంలో ఇక్కడ 2వ వచనం ఎవరైనా చదవండి. నీవు యూదా దేశపు అధికారులు మొదటి భాగము 2వ వచనం. సమయం ఇంకా రాలేదు. యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. చాలు. ఇక్కడ ఏమన్నదంటే ఇక్కడ మందిరం పాడైపోయింది, తెలిసేసిలేమో పాడైపోయింది. మరి అక్కడున్న జనులందరూ చెరకు కొనుక్కోబడ్డారు. కొద్ది శేషం అక్కడ ఉంది. అయితే వీరు కూడా ఏం చేస్తున్నారంటే మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. మందిరం గురించి పట్టింపు లేదు, మరి దాని గురించి చింత కూడా ఏమీ లేదు. మందిరం పాడైపోయింది. ఉన్న జనులు చెరకు వెళ్ళిపోయినారు. ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవుడికి వ్యతిరేకంగా దేవుడిని ప్రేమించుకోకుండా మందిరాన్ని అలాగే వదిలేశారనమాట. వదిలేసి ఏమంటున్నారు, సమయం ఇంకా రాలేదు, ఏ మందిరం కట్టుటకు ఏం సమయం ఇంకా రాలేదు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అబ్బాయిని దేవుడు లేపుతున్నాడు అనమాట. ఇక్కడ 3 సార్లు ఉంది, సమయం ఇంకా రాలేదు, సమయం ఇంకా రాలేదు, సమయం ఇంకా రాలేదు. 2వ అధ్యాయంలో కూడా ధైర్యం తెచ్చుకొని పని చేయవచ్చునని ఇక్కడ రాయబడుతుంది. ఏదేమైనా కూడా మందిరం పాడైంది, వారికి మరి డబ్బులున్నా కూడా వారి మందిరం విషయంలో పట్టింపు లేకుండా నిర్లక్ష్యంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో అగ్గాయిని లేచి దేవుడు వాళ్ళను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ మందిరం పాడైపోగా మీరు సరంబి వేసుకుంటారు, నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తన ఆలోచించి